ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున ఎదుగుతున్న విశాఖపట్నం, ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఇటువంటి దుర్చర్య చరవను చాలా అమానుషం. పోలీసు వారు అయితే కఠిన సెక్షన్స్ పెట్టారు. బిఎన్ఎస్ కొత్త చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారంగా సెక్షన్ 67 పెట్టారు, అలాగే 69 పెట్టారు, అలాగే సెక్షన్ 72 పెట్టారు, 75 పెట్టారు, 77 పెట్టారు. అలాగే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం 2000 పెట్టిన యాక్ట్ ప్రకారంగా అందులో 67A కూడా పెట్టారు. దాని ద్వారా ఏమవుతుందంటే కఠినమైన చర్య ఉంటుంది. మినిమం 20 years శిక్ష పడడానికి అవకాశం ఉంది కాబట్టి కఠినమైన సెక్షన్లు పెట్టారు. ఆ విధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అరెస్ట్ అయితే చేశారు ఆల్రెడీ. కానీ వాళ్ళకి ఏ విధమైన బెయిల్ ఎవరు కూడా పెట్టకూడదని చెప్పేసి మా న్యాయవాదులకు అందరికీ కూడా మేము తెలుస్తున్నాం. మేము ఇక్కడ అందరికీ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరికి కూడా మేము బెయిల్ పెట్టము. ఎందుకంటే ఒక లా విద్యార్థి, అలాగే స్టూడెంట్స్ కూడా లా విద్యార్థులే, కానీ ఇటువంటి అమానుష్యాన్ని పాల్పడడం తప్పు అని వాళ్ళు తెలిసి కూడా చేశారు కాబట్టి ఇది సంఘ వ్యతిరేక చర్య కాబట్టి తక్షణమే వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు రిలీజ్ చేయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా మా ప్రెసిడెంట్ గారు, మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళకి బెయిల్ పెట్టడానికి అయితే మేమైతే సిద్ధంగా లేము. కావున ఈ విధంగా అమ్మాయికి మేము ప్రాణాన్ని అయితే తిరిగి తీసుకురావాలన్నాం, కానీ వాళ్ళ కుటుంబానికి మా వంతుగా మేము సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. న్యాయపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అన్ని విధాలు కూడా మేము సహాయం చేయడానికి మేము ముందుకు వస్తాం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈ మధ్య జరిగిన ఈ న్యాయ విద్యార్థి మీద ఈ రేప్ జరగడం అన్నది చాలా శోచనీయం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నేరం జరిగిన తర్వాత శిక్ష వేయడం కంటే నేరం జరగకుండా ఏం చేయాలి అన్నది ఇప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే నేరాలు జరుగుతున్నాయి, శిక్షలు పడుతున్నాయి, కానీ నేరాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటుంది ఏంటంటే, ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్లో అశ్లీల దృశ్యాలు, అనేకమైనవి పిల్లలు చూడకూడనివి అన్నీ కూడా ప్రసారం చేస్తున్నారు. వీటి వల్ల ఏంటంటే ఈ యువకుల్లో, అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి, వాళ్ళల్లో అనేక దుర్బుద్ధి కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఆలోచనలు కానివ్వండి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓటీటీ ప్లాట్ఫామ్లో అశ్లీల దృశ్యాలు ప్రసారం చేయకూడదు. అంతేకాకుండా ప్రతి కాలేజీలోనూ, హై స్కూల్లోనూ కూడా ఆడపిల్లలకు కానివ్వండి, మగపిల్లలకు కానివ్వండి కౌన్సిలింగ్ క్లాసెస్ కండక్ట్ చేయాలి. ఒక ఆడపిల్ల పైకి వెళ్తే ఎలా ఉండాలి, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కూడా వాళ్ళకి తెలియచెప్పాలి. అలాగే మగపిల్లలకు కూడా ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా గౌరవించాలి అన్నది కూడా మనం కాలేజీ స్థాయిలోనూ, హై స్కూల్ స్థాయిలోనూ వాళ్ళకి నేర్పించాలి. ఇది గవర్నమెంట్ ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి దాని గురించి ఆలోచించాలని చెప్పేసి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. లా విద్యార్థి అన్నంత మాత్రాన మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం లేదు. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, కొన్ని రోజుల కింద, కొన్ని నెలల కిందట కలకత్తాలో ఒక స్టాఫ్ నర్సు, ఒక డాక్టర్, వాళ్ళ మీద అత్యాచారం జరిగినప్పుడు కూడా మేము ఈ విధంగానే మేము ఇక్కడ సమావేశమయ్యాము, నిరసన తెలియజేశాం, వాళ్ళకి అండగా ఉన్నాం. ఎన్నో ర్యాలీలు నిర్వహించడం కూడా జరిగింది. లా విద్యార్థి అని మేము చేయట్లేదు. ఏ ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు. న్యాయ విద్యార్థి కానివ్వండి, మెడికల్ కానివ్వండి, ఏ విద్యార్థికి కూడా, ఏ ఆడదానికి కూడా అన్యాయం జరగకూడదు. ఆడదానికి అన్యాయం జరగకుండా అది ప్రభుత్వ బాధ్యత. చట్టం మార్చాలి. ఆడపిల్లలకి స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, ఎడ్యుకేషన్లోనూ వాళ్ళకి ఇదొక సబ్జెక్టుగా పెట్టి వాళ్ళకి జాగ్రత్తలు తెలియజేయాలి. అది మా డిమాండ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.